మంగళాపురం నియోజకవర్గ ఎన్నికల ఫలితాలు ఇప్పుడు ప్రకటించబడతాయి. పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి దేవరాజు నేషనల్ పార్టీ అభ్యర్థి చెంటపై కన్నా 90,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మిత్రుణ్ణి ఎదిరించి గెలిచావు కదా, నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంది. నేనెప్పుడు స్నేహానికి నిజాయితీగా ఉంటాను, కానీ బానిసగా ఉంటాను. అభినందనలు ఎమ్మెల్యే దేవరాజు గారు, మీ ప్రజాసేవ కొనసాగించండి. నమస్తే నమస్తే. రే సేతు, ఏంటి నాన్న? నాకెందుకో భయంగా ఉందిరా. భయమా? దేనికి? మన మీద ఇంత నమ్మకం గౌరవం పెంచుకున్న ప్రజలకు మనం ఏం చేయగలం? మనం తలుచుకుంటే ప్రజల కోసం ఏమైనా చేయొచ్చు. ఎవడు అడ్డొస్తాడో చూస్తాం. రే, ఇదే నీ కోపమే నా భయం. ఇంతకీ ఇప్పుడు నువ్వు అనేదేంటి? నువ్వు అనేదేంటి? ముందు ఇలా ఆవేశపడద్దు, నిదానంగా గమనించు, ఆలోచించు, నిర్ణయం తీసుకో. అవసరం వస్తేనే కోప్పడు. నువ్వు ఎమ్మెల్యేవై నాకెందుకు అడ్వైస్ ఇస్తున్నావో అర్థం కావట్లేదు. కానీ మీకోసం జనం ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్యే దేవరాజ్ గారు, ఒకసారి వచ్చి వాళ్ళ కోసం చెయ్యి. మిమ్మల్ని నమ్మి నేను ఇంతవరకు చాలా డబ్బు ఇన్వెస్ట్ చేశాను. ఇలా ఓడిపోయారే. అడవిలో ఉన్నంత వరకే సింహానికి గౌరవం అంటారు. అదే ఊళ్ళోకొస్తే కుక్క కూడా మొరుగుతుందని మనకు తెలుసు. కోప్పడాల్సింది నేను. వాళ్ళు స్టే తెచ్చుకున్నారో అంతే. తొందరపడకండి సార్, ఇప్పుడు ఓడిపోతేనే మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, అప్పుడు గెలవం ఏంటి? వాట్ రబిష్ ఇస్ టాకింగ్? దీపావళికి ముందే టపాసులు పేలకూడదు. అలా అన్నాడా? అదే దగ్గర నమస్కారం. లాయర్ గోపాల్ గారు నమస్తే. ఇలా చూడు. అదేంటంటే అయ్యగారు, కోర్ట్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేశాను. సేతుపతి కొన్ని డాక్యుమెంట్స్ లో సంతకాలు చేస్తే ఖచ్చితంగా స్టే వస్తుంది. సేతు, రేపొద్దున్నే వెళ్ళి. రేపు తిరునాళ్ళన్నయ్య, ఓ 2 రోజులు ఆగి ఆ పని పెట్టుకోవచ్చు కదా. రాజేశ్వరి, తిరునాళ్ళు ఎంత ముఖ్యమో ప్రజల సమస్యలు కూడా అంతే ముఖ్యం. అందుకే కదా లాయర్ గారు స్వయంగా వచ్చారు. సేతు, నువ్వు సంతకాలు పెట్టేసి తిన్నగా గుడి దగ్గరకు వచ్చేసి అంతవరకు మేము చూసుకో. సరేనన్నా. ఏం బావా? అయితే అయ్యగారు, నేను బయలుదేరుతాను. సేతుపతి, రేపు మీరు వచ్చేస్తారు? తప్పకుండా వచ్చేస్తాను. ఏంటే? అదే మావయ్య అడిగారు. లాయర్ ఆఫీస్ లో నీకు చెప్పేగా వచ్చాను. సరే, ఇక్కడందరూ జంటగా తిరుగుతున్నారు, కొంచెం త్వరగా వస్తావా? సరే సరే, వచ్చేస్తాను. నీ కోసం చీర కట్టుకుని మరీ వచ్చాను బావా. వస్తానే. సరే సరే, త్వరగా రా. ఓయ్ గోరాని, లడ్డు కావాలని అడుగుతుంది. నువ్వేంటే లడ్డు కావాలా? లడ్డు కావాలా? ఓకే, గొడవ. అన్నా, ఎంతసేపు అవుతుంది? వస్తున్నాను సేతుపతి. వచ్చేదారిలో టైర్ పంచర్ అయింది, మార్చుకుని అరగంటలో వచ్చేస్తాను. చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నానన్నా. వచ్చేస్తా. తిరణాలకు పోవాలన్నా. నేను నీతోనే కదా రావాలి, కలిసిపోదాంలే. టీ ఎవరికి కావాలరా? టీయే కదరా అడిగాను. అమ్మా సరే, నువ్వుండు, నేను తీసుకెళ్తాను. అక్కడ అందరూ జాలీగా ఉంటారన్నా. మనం కూడా వెళ్ళి జాలీగా ఉందాం. ఏంటి ఇప్పుడు? సేతుపతి, ఏంటి ఇక్కడ ఉన్నారు?
తిరునాళ్ళకి వెళ్ళలేదా? లేదన్నా, లాయర్ గారు మండే హియరింగ్ ఉందని నన్ను రమ్మన్నారు. మండే hearing ఆ? అవునన్నా, రామాపురంలో ఉన్నారట, వచ్చేస్తా అన్నారు. మీకు వచ్చేవారం కదా హియరింగ్. వచ్చేవారం? ఎందుకలా చెప్పాడు? ఏ గోపాల్, హలో సేతుపతి వచ్చాడు. నువ్వు రామాపురంలో ఉన్నావని చెప్పావంట. హలో రమణ, నువ్వేం వాక్ సేతుపతి అడిగితే నేను వచ్చేస్తానని మెయింటైన్ చేయి, సరేనా? నమ్మినోళ్ళే మోసం చేస్తే ఇంకెవరిని నమ్మాలి? సేతుపతి, నిజం చెప్పన్నా. తిరునాళ్ళు ఏయ్, ఏంటి వాగుతున్నావు? సేతుపతికి అంతా తెలిసిపోయింది. వాడికి తెలిసిన విషయం నీకు తెలుసా? ఊరికే వాక్. రంగయ్య, పాపికి 2 లడ్లు ఇవ్వండి. ఎన్నైనా తీసుకోమ్మా, నీకు లేదా? లక్ష్మి పాపకు లడ్లేవు. రాణి, ఏం బావా, ఎక్కడున్నా? వచ్చేసావా? నేను వస్తున్నాను, ముందు అక్కడి నుంచి అందరినీ వెళ్ళమని. రాణి, ఏ నువ్వురావా? లేదు రాణి, నాకు భయంగా ఉంది, ముందు అక్కడి నుంచి అందరినీ వెళ్ళమను. ఎందుకో చెప్తేనే వెళ్తాం. ఏయ్, నాకు తెలియదు, ముందు అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోండి. ఏయ్ రాణి, మందిని చంపేశారా? మనల్ని ఓటేసిన వాళ్ళకి ఏమీ చేయలేకపోయాను. నానా, 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 నానా. ద్రోహి, ఇప్పటికీ మించిపోయింది లేదు. నీ మోకాళ్ల మీద నిలబడి నన్ను క్షమించమని అడిగి ఈ ఊరు వదిలిపెట్టి పారిపోను. నిన్ను వదిలేస్తాను. వంట చేసే చోట సిలిండర్లు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని తెలీదా? వీళ్ళని తీసుకెళ్లి నిప్పుల్లో పడేయాలి.
వాడి గురించి ఫుల్గా ఎంక్వైరీ చేశాను సార్. వాడి పేరు చరణ్, అమ్మ లేదు, నాన్న పేరు గురుమూర్తి. వాడికి ఒక అక్క చెల్లెలు ఉన్నారు. అక్క 3 రైల్వేలో వర్క్ చేస్తున్నాడు సార్. చెల్లెలికి ఈ మధ్య పెళ్ళయింది. వాడేం చేస్తూ ఉంటాడు? సినిమాలో యాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు సార్. సినిమాల్లో? ఎస్ సార్. వాడిని లోపలికి తీసుకురా. గుడ్ మార్నింగ్ సార్. హౌ ఆర్ యూ సార్? కూర్చోండి. లేదు పర్వాలేదు సార్. కూర్చోండి. పర్లేదు మీరు కూర్చోండి సార్. చెప్పండి సార్. విన్నాను, నువ్వు నా కూతురు. సార్ ఏరియాకి వచ్చి నా గురించి అడిగి చూడండి సార్. నాకు గర్ల్స్ మీద చాలా రెస్పెక్ట్ ఉంది సార్. ఏం సార్? ఎస్ సార్. నా కూతురు అంతా చెప్పింది. ఫస్ట్ క్యాషువల్ గానే కలిశారు, ఆ తర్వాత తనే కంపల్ చేసింది. ఎవ్రీథింగ్ ఐ నో. బట్ సార్ మా ఏరియాలో అంటుంటారు, పిండి కొద్ది రొట్టె గంతకు తగ్గ బొంత అని. మీరు మీ అమ్మాయిని అల్లారు ముద్దుగా డబ్బుతో పెంచి పెద్ద చేశారు. కానీ 200 పేమెంట్ తెచ్చుకుని నాతో పెళ్లి చేయాలంటే మీకు కష్టంగానే ఉంటుంది. నాకు నువ్వు బాగా నచ్చావు. మీకు కూడానా సార్? అంటే మా పెళ్లికి మీరు ఒప్పుకున్నట్టేనా సార్? ఎస్. సార్ అయితే ఇప్పుడే చెప్పండి సార్, మనం ఎక్కడ పెళ్లి పెట్టుకుందాం, ఎప్పుడు పెట్టుకుందాం, ఎన్నింటికి పెట్టుకుందాం, ఇప్పుడే మాట్లాడేసుకుందాం సార్. మళ్ళీ మా నాన్న ఎందుకు సార్? ఈ పెళ్లి జరగడానికి ముందు నువ్వు నాకు పని చేసి పెట్టాలి. రామాపురంలో నేను నా స్నేహితుడు దేవరాజు ఊరు మేలు కోసం ఒక ఫ్యాక్టరీ కట్టాలనుకున్నాం. కానీ ఆ ఊరు ఎమ్మెల్యే అక్కడ ఫ్యాక్టరీ వస్తే నా స్నేహితుడు ఎమ్మెల్యే అయిపోతాడేమోనని భయపడి అడ్డుపడుతున్నాడు. నా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి చూడ్డానికి అచ్చం నీలాగే ఉంటాడు. నాలాగానా సార్? ఎస్. సార్ అచ్చం నాలాగే ఉన్నాడు సార్. అవును సార్. సరే చెప్పండి సార్. ఫ్యాక్టరీ రాకూడదు, తన ఎమ్మెల్యే కాకూడదని నా ఫ్రెండ్ని వాళ్ళ అబ్బాయిని చంపేశాడు. సార్ పట్టేశాను సార్. పట్టేశాను సార్. అలాగా? నేను ఆ క్యారెక్టర్లా మారాలి, ఎలక్షన్ లో నుంచోవాలి, ఎమ్మెల్యే అవ్వాలి, మీకు ఆ ఫ్యాక్టరీ ఇప్పించాలి, ప్రజలకు మంచి చేయాలి. అంతే కదా సార్? అంతే కదా సార్? సార్ ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది సార్? డబుల్ యాక్షన్ స్క్రిప్ట్ అంటే అంతే కదా సార్. ఒక తండ్రికి 2 కొడుకులు పుట్టి వేరు వేరు చోట్ల పెరిగి చివరికి ఒకటిగా కలిస్తే అది నాగార్జున నటించిన హలో బ్రదర్. అదే వేరు వేరు తండ్రులు వేరు వేరు కొడుకులు వేరు వేరు చోట్ల పుట్టి పెరిగి చివరికి ప్లేసులు మారితే అది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బిల్లా. అంతే కదా సార్? దీనికేంది సార్ అంత షాక్ రియాక్షన్? తెలుగు సినిమా ఇండస్ట్రీ మీ చేతిలోనే ఉంది సార్. సార్ ఇతను లెజెండ్ సార్, ఎక్స్పర్ట్ సార్. అది సార్ ఇతను వదిలేండి సార్. ఇప్పుడు నాకు ఈ ప్రాజెక్ట్ లో కొన్ని చిక్కులు ఉన్నాయి సార్. నాకంటూ ఓ ఫ్యామిలీ ఉంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అప్పులు ఉన్నాయి సార్. మీకు ఓకే అంటే 5 రూపాయలు ఇస్తాను. ఏంటి సార్ టక్కున 5 లక్షలు ఉన్నాయి సార్? కాదంటే 7 రూపాయలు చేసుకుందా? 7 రూపాయలా సార్ మనం ఆలోచించే కొద్ది రేటు పెంచుతున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఏదో ఒకటి మాట్లాడుకుంటుందాం. ఎలా ఉన్నారు సార్ మీరు? బాగున్నారు. అందరూ బాగున్నారా? అంతా 10 బాగున్నారు. ఫైనల్. 10 కోట్లు. సార్ జిఎస్టీ సార్, 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 చూసుకోండి. సార్ నాకు డబ్బులు ఓకే సార్. ఇప్పుడు నేను చేయబోయే క్యారెక్టర్, దాని పేరు, నేనేమేం చేయాలో చెప్పారనుకోండి, నేను ఊరికి వచ్చినప్పుడు రెడీ వచ్చేస్తాను సార్ హోంవర్క్ చేసుకుని. అక్కడ వెంకటేష్ అని విఏఓ ఉంటాడు. సార్ ఆ వెంకటేష్ గారి పేమెంట్ మా పేమెంట్ లోకి రాదు కదా సార్? మొత్తం ఆ 10 కోట్లు నీకే. హ్యాపీ? హ్యాపీ సార్. సార్ రేపు పొద్దున అకౌంట్ నెంబర్ పంపిస్తాను, అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేయండి సార్. అవును అతని పేరే ఉన్నారు సార్? వాడి పేరు విజయ్. నెక్స్ట్ టైం మిమ్మల్ని కలిసినప్పుడు విజయ్ సేతుపతిగానే కనిపిస్తాను సార్.